నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తపంచాశः సర్గः. రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణం నిహత్య రామో మారీచం తూర్ణం పథి నివర్తతే. సీతాదేవిని రావణాసురుడు పంచవటి నుండి ఆ దండకారణ్యం నుండి అపహరించి లంకానగరంలోకి తీసుకువెళ్ళి ఆమెను అనేక విధాలుగా మభ్యపెట్టడానికి ప్రయత్నించి విఫలుడైపోయి తన అంతఃపురం నుండి ఉంచమని అక్కడ కాపలాగా ఉండమని అందరినీ ఆ రాక్షస స్త్రీలను ఆదేశించాడు. మనకు 46వ సర్గ నుండి 56వ సర్గ వరకు కూడా రావణాసురుడు పంచవటికి వెళ్ళడము, సీతాదేవితో మాట్లాడటము, అలాగే సీతాదేవిని అపహరించడము, మధ్యలో జటాయువు వచ్చి విభేదించడము, అదేవిధంగా జటాయువు యొక్క రెక్కలను నరికివేయటము, సీతాదేవిని లంకానగరానికి తీసుకురావటము, అశోకవనంలో ఉంచడం వరకు 56వ సర్గ వరకు జరిగినటువంటి అంశం. అయితే మరి సీతాదేవిని పంచవటి నుండి తీసుకువచ్చిన తర్వాత అక్కడ దండకారణ్యంలో పంచవటి తీరంలో రాముడి యొక్క స్థితి ఏమిటి, మారీచుడిని వధించిన తర్వాత రాముడు ఎలాగా పంచవటికి చేరుకున్నాడు, లక్ష్మణుడు ఏం చేశాడు, ఆ విశేషాలన్నీ కూడా మనకు 57వ సర్గ నుండి ఆ విశేషాలన్నీ వస్తాయి. కావున ఆ విషయాలను తెలుసుకుందాము. రాక్షసం మృగరూపేణ, రామచంద్రమూర్తిని పంచవటిలో ఆశ్రమం నుండి దూరంగా తీసుకువెళ్ళడానికి మారీచుడు మృగరూపంలో వచ్చాడు. వచ్చి మరి సీతాదేవి కంటపడ్డాడు. సీతాదేవి ఆ మృగమును బంగారు జింకను కావాలని కోరుకున్నది. సీతాదేవి యొక్క ముచ్చట తీర్చడానికి రామచంద్రుడు ధనుర్బాణాలు ధరించి ఆ జింక వెనకాల వెళ్ళి చాలా దూరం వెళ్ళిన తర్వాత అది రాక్షసమాయ అనే విషయం కూడా తెలిసినది. రాముడు ఆ జింకను తన బాణంతో కొడితే ఆ జింక మారీచుడుగా మారిపోయి, అంటే తన నిజస్వరూపాన్ని ధరించినటువంటి వాడై ఆ సందర్భంలో హా సీత హా లక్ష్మణ అంటూ రాముని యొక్క స్వరంతో ఆర్తనాదం చేశాడు. అది విన్నటువంటి సీతాదేవి లక్ష్మణుడిని కూడా రాముడిని రక్షించమని, రాముడిని జాగ్రత్తగా తీసుకురామని లక్ష్మణుడిని పంపించింది. లక్ష్మణుడు ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు, అమ్మా అది రాక్షసుల యొక్క మాయ, నీవు పట్టించుకోవద్దు, రాముడు చాలా గొప్ప పరాక్రమవంతుడు అని చెప్పినప్పటికీ కూడా లక్ష్మణుడిని కూడా అనరాని మాటలు కూడా అని, రాముడు గనక లేని పక్షంలో నన్ను నీవు వశం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఉన్నావా అని చెప్పి అనగూడని మాటలు అని మరి లక్ష్మణుడిని కూడా పంపించింది. రాముడేమో ఆ మారీచుడిని వధించాడు. ఆ వధించే సందర్భంలో మారీచుడు పెట్టినటువంటి ఆ ఆర్తనాదములు, ఆ కేకలు కూడా విన్నాడు. విన్న తర్వాత రామః మృగరూపేణ కామరూపిణం మారీచం నిహత్య, రాముడు మృగరూపంలో వచ్చినటువంటి వాడు కామరూపి అయినటువంటి ఆ మారీచుణ్ణి వధించి తూర్ణం నివర్తతే, తూర్ణం పథి నివర్తతే, ఇంకా వేగంగా పంచవటికి ఆ ఆశ్రమానికి రావడానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి సన్నివేశం. తస్య సంత్వరమాణస్య ద్రష్టు కామస్య మైథిలీం క్రూరస్వనోధ గోమాయు విననాదాస్య పృష్ఠతః. ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు శకునములను చూస్తూ ఉంటాం. శక్నోతి శుభాశుభం జ్ఞాతం అనేనైతి శకునం అంటూ దేని వలన అయితే జరగబోయేటువంటి శుభాశుభములను తెలుసుకోగలుగుతామో దాన్నే శకునము అని చెప్పి అన్నారు. మరి రాముడు మారీచుణ్ణి వధించి మరలా పంచవటికి వేగంగా బయలుదేరేటువంటి సమయంలో ఒక నక్క పెద్దగా అరుస్తూ ఉన్నది. సహజంగా నక్క కూతలు అశుభ సూచకము అనే విషయం తెలిసినదే. అందులోనూ ఒకే నక్క ఎక్కువసేపు అలా అరుస్తూ ఉన్నది అని అంటే కనుక
అది చాలా అశుభ సూచకమని మనకు శకున శాస్త్రం తెలియజేస్తున్నది. అందులోనూ కూడా సూర్యుడు ఎటువైపు అయితే ఉన్నాడో అటువైపుకు తిరిగి గనక జంతువులు నా ఆర్తనాదం చేసినట్లుగా అరిచినట్లయితే అది అశుభాన్ని సూచించేది, ఏదో జరగకూడనటువంటిది జరుగుతున్నదనే విషయాన్ని తెలియజేసేవన్నమాట. మరి అలా ఇక్కడ రాముడు మారీచుడిని వధించేసి పంచవటికి ఆశ్రమం దగ్గరకు బయలుదేరుతుంటే ఒక నక్క పెద్దగా అరుస్తున్నది. మైథిలీం ద్రష్టుకామః తస్య సంత్వరమాణస్య. సీతాదేవిని త్వరగా చూడాలి, ఎందుకు అంటే ఈ జింకను వేటాడుతూ చాలా దూరం వచ్చేశాడు ఆ పంచవటి ఆశ్రమం నుండి. కావున అక్కడ సీతాదేవి ఎలా ఉన్నదో, లక్ష్మణుడు ఎలా ఉన్నాడో అని చెప్పి, పైగా ఈ వచ్చినటువంటి జింక రాక్షస మాయ అనే విషయం కూడా స్పష్టంగా అర్థమైపోయింది. దానితోటి వారు అక్కడ ఎలా ఉన్నారు అని కంగారు పడుతూ రాముడు బయలుదేరుతుంటే ఇంతలో అస్య పృష్ఠతః, ఆ రాముడి యొక్క వెనక వైపున క్రూరస్వనః గోమాయు, చాలా క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి శబ్దంతో ఒక నక్క పెద్దగా కూస్తూ ఉన్నది, విననాద పెద్దగా అరుస్తూ ఉన్నదన్నమాట. నక్క ఒక్కటే అరవటం, ఆ ఒక్క స్వరం వినిపించడం అనేది చాలా అశుభ సూచకం. సతస్య స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణం చింతయామాస గోమాయో స్వరేణ పరిశంకితః. స్వరేణ పరిశంకితః. ఆ మారీచుడేమో తాను మరణిస్తూ హా లక్ష్మణ హా సీత అని చెప్పి తన అంటే ఆ రాముని యొక్క కంఠస్వరంతో అరిచాడు. అలా అరిచినప్పుడే రాముడికి అమ్మో ఈ మాటలు వినటువంటి సీతా లక్ష్మణులు ఎలా భయపడతారో అని చెప్పి అప్పటికే రాముడి మనసులో ఆలోచన ఉన్నది. దీనికి తోడు సీతాదేవిని లక్ష్మణుడిని చూడాలని బయలుదేరుతూ ఉంటే వెనకాల ఈ విధంగా నక్క కూత, నక్క గట్టిగా భయంకరంగా ఆ అరవటం కూడా రోమాంచితమయ్యే విధంగా, ఒళ్ళు గగ్గురుపాటు చెందే విధంగా ఆ నక్క అరుస్తూ ఉన్నది. దారుణం రోమహర్షణం స్వరమాజ్ఞాయ. ఆ నక్క యొక్క కూతను విని చింతయామాస, ఇంకా ఆలోచిస్తూ ఉన్నాడు. రాముడి మనస్సులో అనేకమైనటువంటి అశుభ సూచకములైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. అశుభం బత మన్యేహం గోమాయుర్వాస్యతే యథా స్వస్తి స్యాదపి వైదేహ్యాః రాక్షసైర్భక్షణం వినా. తన గొంతుతోటి రాక్షసుడు ఆర్తనాదం చేసినట్లుగా పెద్దగా అరవటము, సీతాదేవిని చూడాలి అని చెప్పి త్వరపడుతూ బయలుదేరుతున్నటువంటి సమయంలో నక్క కూత కుయ్యటము, ఇది విన్నటువంటి రాముడికి మనసులో చింత. బత అయ్యయ్యో గోమాయు యథావాస్యతే. నక్క ఈ విధంగా కూస్తున్నది అంటే ఏదో జరగకూడనిది జరుగుతున్నది అని అర్థం. అందులో నేను ఎవరి కోసం బయలుదేరినప్పుడు ఈ విధంగా నక్క అరుస్తున్నదో వారికి ఏదో అశుభాన్ని సూచిస్తున్నది అని అనుకుంటూ రాక్షసై వైదేహ్యాః భక్షణం వినా స్వస్తి అస్తు. రాక్షసుల చేత సీతాదేవి భక్షించబడకుండా, అంటే ఏమిటి, రాక్షసుల వలన సీతాదేవి భక్షించబడి ఆమె కనుక గతించినట్లయితే తాను ఎలా ఉండగలడు, ఉండలేడు కదా. కావున రాక్షసై భక్షణం వినా, రాక్షసులెవ్వరూ కూడా సీతాదేవికి అపాయం చేయకుండా, సీతాదేవిని చంపి తినకుండా వైదేహ్యాః స్వస్తి స్యాత్, సీతాదేవికి క్షేమము కలుగుగాక అని చెప్పి మనస్సులో అనుకుంటూ క్షేమంగా ఉంటుందా అని రాముడు మనసులో ఆలోచించుకుంటూ కంగారు పడుతూ ఉన్నాడనమాట. మారీచేనతు విజ్ఞాయ స్వరమాలంబ్య మామకం వికృష్టం మృగరూపేణ లక్ష్మణ శృణుయాద్యది. నా బాణము తగిలిన తర్వాత మారీచుడు మరణించబోతూ హా సీత హా లక్ష్మణ అని ఆర్తనాదం చేస్తూ నా స్వరంతో ఏదైతే అరిచాడో ఆ అరిచినటువంటి మాటను గనక లక్ష్మణుడే విన్నట్లయితే మృగరూపేణ మారీచేన మామకం స్వరం విజ్ఞాయ, జింక రూపంలో వచ్చి నన్ను ఆ పంచవటి నుండి చాలా దూరం తీసుకువచ్చేసి నా స్వరంతో అరిచినటువంటి ఆ మారీచుడి యొక్క ఆ కంఠధ్వనిని, ఆర్తనాదాన్ని గనక ఆలంబ్య విన్నట్లయితే కనుక, లక్ష్మణుడే కనుక విన్నట్లయితే లక్ష్మణుడు నన్ను రక్షించడానికి వచ్చేస్తాడేమో అంటూ ససౌమిత్రిస్వరం శ్రుత్వా తాం చ హిత్వా చ మైథిలీం తయైవ
ప్రహితః క్షిప్రం మత్సకాశమిహేష్యతి. నా ఆర్తస్వరంలా ఉన్నటువంటి ఆ కేకను విన్న తర్వాత లక్ష్మణుని మనస్సులో కంగారు పుడుతుందేమో, భయం కలిగి సీతాదేవిని విడిచిపెట్టేసి నన్ను రక్షించడం కోసం వచ్చేస్తాడేమో అని ముందు అనుకుని, అబ్బెబ్బే, లక్ష్మణుడికి నా పరాక్రమం గురించి పూర్తి నమ్మకము విశ్వాసం ఉంటుంది కావున నా అరుపు విన్నప్పటికీ కూడా ఇదేదో రాక్షసమాయ అనుకుని లక్ష్మణుడు ఊరడిల్లి అక్కడే ఉంటాడు. అంటే వినిన వెంటనే ఒకంత భయము కలిగినప్పటికీ, కొద్దిపాటి ఆలోచన కలిగినప్పటికీ రాముడి యొక్క బలం, ఆ పరాక్రమం గురించి తెలిసినవాడు కనుక లక్ష్మణుడు ముందు రావాలి అని అనిపించినప్పటికీ ఆగగలుగుతాడు. కానీ సీతాదేవి రాముడి యొక్క ఆర్తస్వరం గనక, ఆర్తనాదం గనక విన్నట్లయితే ఆగలేదు, వెంటనే లక్ష్మణుడిని పంపించేస్తుంది అని. అదేంటండి, లక్ష్మణుడికి రాముడి యొక్క పరాక్రమం మీద నమ్మకం ఉందా? సీతాదేవికి మరి రాముడి పరాక్రమం మీద నమ్మకం లేదా అని అంటే, సీతాదేవికి కూడా రాముడి పరాక్రమం మీద నమ్మకం ఉన్నది. అయితే అతిస్నేహ పాపశంకి అని అన్నట్లుగా ఎవరి మీదైతే మనకు అమితమైనటువంటి ప్రేమ ఉంటుందో వారికి ఏదైనా జరుగుతుందేమోనన్న భయము వీరిని మరింత జాగ్రత్త తీసుకునే విధంగా చేస్తుంది. అలాగే సీతాదేవికి రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి, అందులోనూ కూడా స్త్రీ స్వభావంతో అబల కనుక మరి తన భర్తకు ఏదైనా అపాయం కలుగుతుందేమోనన్న భయంతో, అంటే ప్రేమతో కూడినటువంటి భయంతో ఎందుకైనా మంచిది లక్ష్మణుడిని పంపించాలి అని అనుకున్నది, కంగారు పడింది. అందుకని ఇక్కడ రాముడు కూడా అనుకుంటున్నాడు, సీతాదేవి ఈ ఆర్తనాదాన్ని కనుక విన్నట్లయితే నాకేదో అపాయం వచ్చింది అని చెప్పి అనుకుని లక్ష్మణుణ్ణి అక్కడ నుంచి పంపించేస్తుంది. అలా సీతాదేవి చేత పంపించబడినటువంటి లక్ష్మణుడు తాం మైథిలీంచ హిత్వా, ఆ సీతాదేవిని విడిచిపెట్టేసి క్షిప్రం ఇహ మత్సకాశం ఏష్యతి, వెంటనే సీతాదేవిని విడిచిపెట్టి ఆమె ఆజ్ఞతోటి నా దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు సీతాదేవి ఒంటరిగా ఉండిపోతుంది. రాక్షసై సహితైర్నూనం సీతాయా ఈప్సితో వధః కాంచనశ్చ మృగో భూత్వా వ్యపనీయాశ్రమాత్తు మాం. ఇంకా అంటున్నాడు, ఎందుకు అంటే అసలు మారీచుడు ఆ జింక రూపంలో కనిపించి ఆశ్రమం నుండి రాముడిని దూరంగా తీసుకురావడానికే ఆ విధంగా అక్కడ ఆ పంచవటిలో కనిపించాడు. అంటే రాముడిని దూరంగా తీసుకురావటం మొదటి ఆలోచన. ఆ తర్వాత లక్ష్మణుడిని కూడా అక్కడ నుంచి దూరంగా తీసుకురావటం రెండవ ఆలోచన, రాక్షసుల యొక్క ఆలోచన. మరి ఆ తర్వాత సీతాదేవికి అపాయాన్ని చేయటం అనేది అసలైనటువంటి పథకము అని రాముడికి అర్థమైంది. అందుకని అంటున్నాడు, యత్ మారీచః కాంచన మృగ భూత్వా, మారీచుడు బంగారు లేడిగా మారి ఆ రూపాన్ని ధరించి మాం ఆశ్రమాద్వ్యపనీయ దూరం నీత్వ, నన్ను ఆశ్రమం నుండి దూరంగా తీసుకువచ్చేసి శరాహతః, నా బాణము చేత హతుడయ్యాడు. అంటే మారీచుడు అనుకున్నటువంటి పథకం ఏదైతే ఉన్నదంటే, మారీచుడు ఆ రాముణ్ణి దూరంగా తీసుకురావటం అనే విషయం ఏదైతే ఉన్నదో అది మారీచుడు చేశాడు. కావున ఇంకా ఆ తర్వాత లక్ష్మణుడిని కూడా దూరంగా తీసుకురావటమే ఉన్నది అని అనుకుంటూ, దూరం నీత్వా తు మారీచః రాక్షసోభూచ్చరాహతః హా లక్ష్మణ హతోస్మీతి యద్వాక్యం వ్యాజహారః. ఇంకా అంటున్నాడు, హా లక్ష్మణ, హా సీత అంటూ మరణించేటటువంటి మారీచుడు హా లక్ష్మణ హా సీత అంటూ ఏ మాట అయితే చెప్పాడో అది రాక్షసై సీతాయా వధ ఈప్సిత. ఈ మాటతోటి లక్ష్మణుడు కూడా ఇక్కడికి వచ్చేస్తే ఇంకా రాక్షసులు సీతాదేవిని వధించడానికి ఈ విధంగా పన్నాగాన్ని పన్నారు అనే విషయం రాముడికి అర్థమైనది. అంటే మాయా లేడి రూపంలో రాముడిని దూరంగా తీసుకువచ్చేయటము, ఆ రాముడి యొక్క స్వరంతో మారీచుడు అరిచి లక్ష్మణుడిని దూరంగా తీసుకురావాలనుకోవటము, తద్వారా ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవిని వధించటము అనేది రాక్షసుల యొక్క పన్నాగము అనే విషయం రాముడికి అర్థమైంది. అందుకనే కంగారు పడుతూ ఆ మారీచుడిని వధించిన తర్వాత పంచవటికి ఆశ్రమం దగ్గరకు బయలుదేరాడు. అప్యస్వస్తి భవేత్తాభ్యాం
రహితాభ్యాం మహావనే జనస్థాన నిమిత్తం హి కృతవైరోస్మి రాక్షసై. అయ్యో, సీతాదేవికి లక్ష్మణునికి క్షేమం కలుగుతుందా? జనస్థాన నిమిత్తం, నేనేమో ఊరుకోకుండా జనస్థానంలో దండకారణ్యంలో నివాసం ఉండాలి అనుకుని, అలాగే అక్కడ ఉన్నటువంటి మహర్షులకు ఇచ్చినటువంటి మాట ప్రకారము జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులందరితో కూడా విరోధాన్ని పెట్టుకున్నాను. సీతాదేవి అంటూనే ఉన్నది, రాక్షసులతోటి విరోధం ఎందుకు స్వామి, మనం దీక్షలో ఉన్నాము కదా అని. అయినప్పటికీ కూడా ఆశ్రిత రక్షణ అనేది క్షత్రియుల యొక్క కర్తవ్యం కావున ఆ విధంగా జనస్థానంలో సీతారామ లక్ష్మణులు ఉండటం కోసము అని, అక్కడ ఉన్నటువంటి మహర్షులను సంరక్షించడం కోసము అని చెప్పి రాక్షసులతోటి ఈ విధంగా శత్రుత్వం పెట్టుకున్నాను. మరి అలాగా శత్రుత్వాన్ని కలిగినటువంటి ఆ రాక్షసులు రాక్షసై కృతవైరోస్మి మహావయమనే రహితాభ్యాం తాభ్యాం స్వస్తి. మరి ఈ వనంలో నన్ను దూరంగా తీసుకువచ్చేసి లక్ష్మణునికి అలాగే సీతాదేవికి ఏ అపాయం చేస్తున్నారో వారిరువురికి క్షేమము కలుగుగాక అని రాముడు పరిపరి విధాలుగా పరితపిస్తూ లక్ష్మణుడు సీతాదేవి గురించి ఆలోచిస్తూ మునుముందుకు సాగుతూ ఉన్నాడు. లక్ష్మణుని యొక్క పరాక్రమం రాముడికి తెలుసు. అందువలన లక్ష్మణుడికి ఏమీ కాదు, కానీ లక్ష్మణుడు గనక సీతాదేవి దగ్గర నుంచి దూరంగా వచ్చేశాడంటే సీతాదేవిని వాళ్ళు వధించేయటం తథ్యము అని చెప్పి రాముడు అనుకుంటూ, నిమిత్తాని చ ఘోరాణి దృశ్యంతేద్య బహూని చ ఇత్యేవం చింతయన్ రామః శ్రుత్వా గోమాయు నిస్వనం. ఈరోజు ఎప్పుడూ కూడా లేనటువంటి శకునములు, ఎప్పుడూ కూడా లేనటువంటి ప్రకృతిలో ఒక కొత్త రకమైనటువంటి వ్యవహారము ఆపదను సూచిస్తూ ఉన్నాయి అని. ఎందుకు అంటే రాముడు దండకారణ్యానికి వచ్చిన తర్వాత 10 సంవత్సరముల పాటు దండకారణ్యం అంతా కూడా సీతాదేవితో కలిసి ఆయా ముని ఆశ్రమములకు వెళ్ళి విహరించాడు. ఆ తరువాత పంచవటికి వచ్చాడు 10వ సంవత్సరం తరువాత. ఆ తరువాత 3 సంవత్సరముల పాటు పంచవటిలో ఉన్నాడు. 3వ సంవత్సరం చివరలో ఈ విధంగా సీతాదేవి యొక్క అపహరణ అలాగే ఈ పంచవటిలో నివసించిన తర్వాత జరిగినదనమాట. అందుకని ఇంతకాలము ఈ దండకారణ్యంలో తిరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా లేనటువంటి అశుభసూచకమైనటువంటి అపాయకరమైనటువంటి శకునములు కనిపిస్తున్నాయి. కావున లక్ష్మణునికి కానీ సీతాదేవికి కానీ ఏదో అపాయం జరుగుతుంది అని, ముఖ్యంగా సీతాదేవికి అపాయం జరుగుతుంది అని చెప్పి రాముడి మనసులో పరితపిస్తూ, ఘోరాణి బహూని చ దృశ్యంతే, ఘోరమైనటువంటి అనేకమైన శకునములు కనిపిస్తూ ఉన్నాయి. రామః గోమాయు నిస్వనం శ్రుత్వా, ఆ నక్క యొక్క కూతను వింటూ, ఆత్మనశ్చాపనయనాత్ మృగరూపేణ రక్షస ఆజగామ జనస్థానం రాఘవ పరిశంకితః. అంతేకాదు, మృగరూపంలో మాయాలేడి రూపంలో మారీచుడు తనను ఇంత దూరంగా తీసుకురావటము, ఆర్తనాదం చేయటము, అదేవిధంగా ఇప్పుడు సీతాదేవిని చూడాలని వెళుతూ ఉంటే ఈ నక్క ఈ విధంగా కూయటము, అరవటము, వీటిని చూసి ఇంకా పరిశంకిత, ఏదో ఖచ్చితంగా జరగకూడనటువంటిది జరగబోతున్నది అని చెప్పి ఆలోచిస్తూ శంకిస్తూ జనస్థానానికి అంటే ఆ పంచవటికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. తం దీనమనతో దీనం ఆసే దుర్మృగ పక్షిణ సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససృజుస్వరాన్. మరి జరుగుతున్నటువంటి ఆ పరిణామములు, ఆ నక్క కూతలు, వీటినన్నిటినీ వింటూనే రాముడు కంగారు పడుతూ ముందుకు బయలుదేరుతూ ఉంటే ఆ దీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి రాముడికి దగ్గరకి మృగములు పక్షులు కూడా కొన్ని దగ్గరకు వచ్చి దీనం మహాత్మానందం ఆసేదు. మహాత్ముడు అంటే ఎటువంటి సందర్భంలోనైనా సరే ధైర్యాన్ని విడువనటువంటి వాడు, సరైనటువంటి ఆలోచన రీతితో ఉండేటటువంటి వాడైన రామచంద్రుడి దగ్గరికి
కొన్ని మృగములు పక్షులు కూడా వచ్చి సవ్యం కృత్వా అప్రదక్షిణం చేసి అప్రదక్షిణంగా తిరుగుతూ ఘోరాన్ స్వరాంశ్చ ససృజు, ఆ విధంగా అప్రదక్షిణంగా తిరుగుతూ ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి స్వరములను చేస్తూ ఉన్నాయట. మరి అందుకనే పెద్దవాళ్ళు కూడా పూర్వం రోజుల్లో ఎక్కడికైనా గ్రామాంతరానికి మరో ఊరు వెళ్ళడానికి బయలుదేరి వెళుతున్నప్పుడు వారి ఇంటి ముందో లేకపోతే ఆ పెరట్లో కట్టేసినటువంటి ఆవులు కానీ గేదెలు కానీ అవి అప్రదక్షిణంగా తిరుగుతూ అరుస్తున్నాయి అంటే తాము వెళ్ళేటటువంటి పనిలో ఏదో విఘ్నం కలుగుతుందని, అపాయం జరుగుతుంది అని చెప్పి భావించేవాళ్ళు. అలా కాకుండా అవి కనుక కాస్త ఆనందంగా కనుక ఉన్నట్లయితే వెళ్ళేటటువంటి పని కూడా చక్కగా జరుగుతుంది అని చెప్పి భావించేవాళ్ళు. అంటే శకునములను ఈ పక్షులు అదేవిధంగా జంతువులు కూడా జరగబోయేటటువంటి విషయాన్ని సూచించే విధంగా అవి ప్రవర్తిస్తాయనేది దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. ఇలాగ మరి ఇక్కడ రాముడి దగ్గరికి వచ్చినటువంటి కొన్ని జింకలు అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి పక్షులు అప్రదక్షిణంగా తిరుగుతూ అరుస్తూ ఉన్నాయి, ఆర్తనాదం చేస్తున్నట్లుగా అరుస్తున్నాయి. అలా అరుస్తూ ఉంటే రాముడికి చాలా అంటే జరుగుతున్నటువంటి పరిణామములు, ప్రకృతిలో కనిపిస్తున్నటువంటి శకునములు ఇవన్నీ చూస్తూ ఉంటే, అలాగే సీతాదేవి యొక్క మానసికమైనటువంటి ఆలోచన రీతి ఎలా ఉంటుందనేది కూడా రాముడికి తెలుసు. కావున ఇవన్నీ ఆలోచించుకుని తాను జనస్థానంలో రాక్షసులతో పెట్టుకున్నటువంటి వైరము, వారిని వధించినటువంటి విషయము, వీటినన్నింటినీ తలుచుకుని సీతాదేవికి ఏదో అపాయం జరగబోతున్నది అని చెప్పి కంగారు పడుతూ రామచంద్రమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ మారీచుడిని వధించినటువంటి ప్రదేశము నుండి పంచవటికి రావడానికి బయలుదేరాడు. మరి అలా బయలుదేరిన తర్వాత ఆశ్రమం నుండి దూరంగా బయలుదేరినటువంటి లక్ష్మణుడు ఏమయ్యాడు, మరి లక్ష్మణుడిని చూసినటువంటి రాముడు ఏ విధంగా మాట్లాడాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపిణం నిహత్య రామో మారీచం తూర్ణం పథి నివర్తతే తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీం క్రూరస్వనోధగో మాయుః విననాదాస్య పృష్ఠతః సతస్య స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణం చింతయామాస గోమాయోః స్వరేణ పరిశంకితః అశుభం బత మన్యేహం గోమాయుర్వాస్యతే యథాపి వైదేహ్యా రాక్షసైర్భక్షణం వినా మారీచేన తు విజ్ఞాయ స్వరమాలంబ్య మామకం వికృష్టం మృగరూపేణ లక్ష్మణ శృణుయాద్యది ససౌమిత్రిస్వరం శ్రుత్వా తాం చ హిత్వా చ మైథిలీం తయైవ ప్రహితః క్షిప్రం మత్సకాశమిహేష్యతి రాక్షసైః సహితైర్నూనం సీతాయా ఈప్సితో వధః కాంచనశ్చ మృగో భూత్వా వ్యపనీయాశ్రమాత్తు మాం దూరం నీత్వా తు మారీచః రాక్షసో భూచ్చరాహతః హా లక్ష్మణః తోస్మీతి యద్వాక్యం యాజహార చ అపి స్వస్తి భవేత్తాభ్యాం రహితాభ్యాం మహావనే జనస్థాన నిమిత్తం హి కృతవైరోస్మి రాక్షసైః నిమిత్తాని చ ఘోరాణి దృశ్యంతేద్య బహూని చ ఇత్యేవం చింతయన్ రామః శ్రుత్వా గోమాయునిస్వనం ఆత్మనశ్చాపనయనాత్ మృగరూపేణ రక్షసా ఆజగామ జనస్థానం రాఘవః పరిశంకితః తం దీనమనసో దీనం ఆసేదుర్మృగపక్షిణః సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససృజుస్వరాన్ తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాణి రాఘవః న్యవర్తతాథ త్వరితః జవేనాశ్రమమాత్మనః ఇత్యార్షే
శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తపంచాశే సర్గే త్రయోదశ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.